పిచ్చి తలకెక్కితే రోకలి తలకి చుట్టమన్నాడట ఒకడు. ఇప్పుడు ప్రస్తుతం యెమెన్లో పరిస్థితి అట్లాగే ఉంది. యెమెన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఓ ప్రభుత్వం ఉంది. నడుస్తోందా? నడవదు. ఎందుకని? హౌతీ తీవ్రవాదులే నడుపుతుంటారు. ఆ దేశంలో ప్రభుత్వం వాళ్ళు కూడా హౌతీ తీవ్రవాదులకు అనుగుణంగానే పనిచేయాలి. ఒక దేశం నుండి మిస్సైల్స్ వాడుతున్నారు, డ్రోన్స్ వాడుతున్నారు, ప్రపంచ దేశాలని బాంబింగ్ చేస్తున్నారు, ప్రపంచ దేశాల మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే చూస్తా ఊరుకోవాలట. యెమెన్లో ఉన్నటువంటి ప్రజలు హౌతీల తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. హౌతీల జోలికి పోకూడదంట. వాళ్ళంట ప్రపంచ వాణిజ్యాన్ని ఆపేస్తారట. ప్రపంచ వాణిజ్య నౌకల మీద దాడి చేయొచ్చట. వాళ్ళ మీద దాడి చేస్తే ఊరుకోరట. అమెరికా శవాల గుట్టల మీదన వీళ్ళు రాజ్యాన్ని ఏల్తారట. ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి వెధవాయులు, ఇలాంటి సన్నాసులు ఆ దేశ పౌరులుగా ఉన్నందుకు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఆ తీవ్రవాదానికి ఇట్లాంటి మూర్ఖపు శిఖామణులే అతిపెద్దదైనటువంటి ప్రయోజనం అవుతున్నారు.